ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి 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 191వ పేజీ 2వ ఖండం 6వ అధ్యాయం మొదటి మంత్రం. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తద్ధైక ఆహుః అసదేవేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తస్మాదసతః సజ్జాయత. సద్విద్య, సత్ అంటే బ్రహ్మం, విద్య అంటే జ్ఞానం. సద్విద్య అంటే బ్రహ్మ జ్ఞానం. ఉద్దాలక మహర్షి తన పుత్రుడైనటువంటి శౌనకుడికి ఈ సద్విద్యని బోధిస్తున్నారు. తన పుత్రుడు గురుకులాల నుంచి తిరిగి వచ్చినప్పుడు ఈ పుత్రుడికి ఎంత జ్ఞానం వచ్చింది అని తెలుసుకోవాలనుకున్నారు. అందుకని పుత్రుణ్ణి అడిగాడు ఉద్దాలకుడు, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాన్ని గురువుగారి దగ్గర నుంచి తెలుసుకున్నావా అన్నారు. అంటే అన్నీ తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడు. ఒక విషయం అడిగావా మీ గురువు గారిని, ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లుగాని అనే విషయం తెలుసుకున్నావా అన్నారు. ఏ కారణం తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అనే విషయాన్ని మీ గురువుగారు నీకు బోధించారా, నువ్వు తెలుసుకున్నావా అన్నారు. అంటే అన్ని విషయాలు ఎట్లా తెలుస్తాయి, ఒక్కటి తెలుసుకుంటే. ఏకకారణ విజ్ఞానేన సర్వ కార్య విజ్ఞానం కథం భవతి, అసలు అది అటువంటిది సాధ్యమే కాదే అన్నారు అతను శ్వేతకేతు. అంటే తండ్రి చెప్పాడు సాధ్యమే అన్నాడు. ఒకదాని యొక్క కారణాన్ని తెలుసుకుంటే ఆ వస్తువు యొక్క కార్యాలన్నీ మనకు తెలిసినట్టే. ఒక్క బంగారపు గొలుసుని మనం తెలుసుకుంటే మిగతా ఆభరణాలన్నీ కూడా బంగారం అని తెలిసిపోతున్నది, మిగతా కార్యాలన్నీ కూడా బంగారమే అని తెలిసిపోతుంది. ఒక్కటి మట్టితో చేసినటువంటి ఒక్క పాత్రం కనుక తెలుసుకుంటే 1, 2, 3, 4 ఇవన్నీ మట్టితో చేయబడినవి. ఒక్కటి మట్టి అని తెలుసుకున్నామంటే అవన్నీ మనకు తెలిసినట్లే. మట్టి కారణం ఈ యొక్క ప్రవిధ చిన్న కుండ పెద్ద కుండ ఇవన్నీ కూడా ఆ మట్టి రూపాలు వికారం కనుక ఒక కారణం తెలుసుకుంటే అన్ని కార్యాలు తెలిసినట్లే. అదేవిధంగా ఈ జగత్తు కారణమైనటువంటి బ్రహ్మను తెలుసుకుంటే ఈ జగత్తు అంతా తెలిసినట్లే అన్నారు. అటువంటిది సాధ్యమే అన్నాడు. అప్పుడు శ్వేతకేతు అన్నాడు, ఇది మా గురువు గారికి తెలియదు అనుకుంటాను, తెలిస్తే నాకు చెప్పేవాళ్లే కదా, ఆయనకి తెలియదు, నేను ఉత్తమ శిష్యుణ్ణి, నాకు చెప్పలేదంటే ఆయనకు తెలియదు అని అర్థం అన్నాడు. అప్పుడు తండ్రి గారు అన్నారు, అట్లా అని కాదు, నువ్వు అడగకపోతే ఆయన చెప్పరు. లేదు నాన్నగారు ఆయనకి తెలియదు అన్నాడు అని మళ్ళీ తండ్రిని అడిగాడు. నాన్నగారు మీరే చెప్పండి నాకు అని అంటే అప్పుడు తండ్రి చెప్తున్నాడు, ఈ ఉపాదాన కారణం ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్లే అన్నారు. ఇంకా వివరించి చెప్పండి అన్నాడు. అప్పుడు వివరించి చెప్తున్నారు ఉద్దాలకుడు తన పుత్రుడికి శ్వేతకేతువుకి, హే సౌమ్య సద్ ఏవ మూల కారణం చెప్తున్నాడు. ఇవన్నీ ఆపేక్షిక కారణాలు. కుండకు మట్టి కారణం,
బంగారపు గొలుసుకి బంగారం కారణం, వస్త్రానికి దారం కారణం, ఫర్నిచర్కి చెక్క కారణం. కనుక వాటికి కారణాలన్నీ ఉన్నాయి. మూల కారణం ఎవరు? అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని. ఆ మూల కారణం సత్ బ్రహ్మ అన్నారు. కారణం లేనటువంటి కారణం, ఇంకా దానికి కారణం అంటూ ఏముండదు. కనుక అది మూల కారణం అన్నాం. అందుకని సన్మూలం అన్విచ్ఛ అన్నాం. సత్తు మూలాన్ని తెలుసుకో అన్నారు. ఎలా తెలుసుకుంటామంటే, ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. దీనికి కారణం భూమి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? భూమికి కారణం జలం. జలం ఎక్కడి నుంచి వచ్చింది? నీరు. జలానికి కారణం అగ్ని. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నికి కారణం వాయు, గాలి. గాలికి కారణం ఎవరు అంటే ఆకాశం. ఆకాశానికి కారణం ఆత్మ. ఆత్మకు కారణం ఎవరు అంటే, ఆత్మకు కారణం లేదు నాయన, అది మూల కారణం. కారణానికి మరొక కారణం ఉంటే అది కార్యం అవుతుంది. ఆకాశం కార్యం, ఆత్మ కారణం. ఆకాశం వాయువుకి కారణం, కానీ ఆత్మదృష్టితో చూస్తే కార్యం. ఆకాశాన్ని నుంచి ఏమొచ్చింది? వాయువు. కనుక వాయువు కార్యం, ఆకాశం కారణం. అంటే ఆకాశము కారణము వాయు దృష్టితో, ఆత్మదృష్టితో చూస్తే కార్యం. అదేవిధంగా అగ్ని కూడా కార్యం, వాయు కార్యం, జల కారణం. అగ్ని, జలం, అగ్ని కార్యం, పృథివీ కారణం. పృథివీకి కారణం అగ్ని, జలం. జలానికి కారణం అగ్ని, అగ్నికి కారణం వాయు, వాయువుకి కారణం ఆకాశం. కనుక ఇవన్నీ కూడా కార్యకారణాలు. కార్యం స్టేటస్సు ఉంది, కారణం స్టేటస్సు ఉంది. కానీ సత్తు మూల కారణానికి అది ఎప్పటికీ కారణమే, అది కార్యం కాదు. అదే మొదట ఉన్నది. సదేవ సత్తు ఏవ ఉనికి. ఆ ఉనికి, ఎగ్జిస్టెన్స్ అనేదే ముందు ఉన్నది. ఎన్ని సత్తులు ఉన్నాయంటే ఒకటే ఉన్నది, రెండు లేవు. ఏకం ఏవ సదేవ సౌమ్య. ఏ సౌమ్య, శ్వేతకేతు, సదేవ సత్తు మాత్రమే. ఆసీత్ ఉండి ఉన్నది ఎప్పుడు మొదట. అది ఎన్ని ఉన్నాయంటావా? ఒకటే, ఏకమేవ అద్వితీయం. రెండుగా లేదది, ఒకటిగానే ఉన్నది. ఎప్పుడూ కూడా సత్తు ఒకటిగానే ఉన్నది, మార్పు లేదు. సదేవ సౌమ్య ఇదం అగ్రే అంటే సృష్టికి పూర్వం. ఈ సృష్టి రావడానికి ముందు కూడా మొదట అదే ఉన్నది, దాని నుంచే అన్నీ వచ్చినాయి. ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. తత్ ఏక అంటే కొంతమంది ఏం చెప్తారో తెలుసా? శ్వేతకేతు, ఈ సత్ అనేది అసత్తుగా భావిస్తున్నారు కొంతమంది అన్నాడు. ఇప్పుడు ఏకమేవ అద్వితీయం అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ సత్ అనేదే బ్రహ్మం. బ్రహ్మం అనేటువంటిదే ఆత్మ. ఆ ఆత్మ అనేటువంటిది సత్ అనేటువంటి ఆత్మ చైతన్యం బ్రహ్మం. ఇక్కడ మనం సత్ అనే పిలుస్తాం. ఈ సత్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నాయి అంటున్నారు. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత అని తెలుసుకోవాలి. అంటే ఏమిటి అంటే, ఉదాహరణ చెప్తాను మొదట, తర్వాత మనకు అర్థమవుతుంది. సజాతీయ అంటే ఒక చెట్టు జాతి ఉన్నదండి. ఒకే జాతి చెట్టు ఉంది అంటే వృక్ష జాతి అంటాం. పక్షి జాతి, జంతు జాతి, మనుష్య జాతి, ఇంగ్లీష్లో స్పీషీస్ అంటారు కదా. కనుక వృక్షాలన్నీ ఒక జాతికి చెందినవి, పక్షులన్నీ ఒక జాతికి చెందినవి, క్రిమి కీటకాలన్నీ ఒక జాతికి చెందినవి. అవునా? దాన్ని ఇప్పుడు మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు రెండు చెట్లే. పనస చెట్టు, అరటి చెట్టు చెట్టే. కానీ చెట్లల్లో భేదం ఉంది. అన్నీ ఒక చెట్టు జాతికి సంబంధించిన ఉన్నాయి కదా. దీన్ని సజాతీయ భేదం అంటారు.
కొబ్బరి చెట్టు మామిడి చెట్టు కాదు, మామిడి చెట్టు అరటి చెట్టు కాదు, అరటి చెట్టు పనస చెట్టు కాదు. దీన్ని సజాతీయ భేదం అన్నాం. క్రిందటి వారం చెప్పానా ఇవి? చెప్పలేదా? సజాతీయ భేదం అంటారు. అంటే ఒక జాతిలోనే భేదాలు ఉన్నాయి. జంతువులు చూడండి, ఏనుగు, సింహం, పులి, ఇవన్నీ రకరకాల, గుర్రం, ఇవన్నీ మనం అంటే సాధు జంతువులు, క్రూర జంతువులు అన్నట్లుగా జంతువులు అంటాం. వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ సజాతీయ భేదం. ఆ జాతిలో భేదాలు ఉన్నాయి, ఒకే జాతిలో భేదాలు ఉన్నాయి. సజాతీయ భేదం అంటారు. ఇక్కడ ఏవం అనేటటువంటి ఉంది కదా మా మాట, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకం ఏవ అద్వితీయం. ఏవ అనే మాట సజాతీయం, భేదం లేనటువంటిది ఈ సత్ అని తెలియజేస్తోంది. చెట్లల్లో రకరకాల చెట్లు ఉన్నట్లుగా, జంతువుల్లో రకరకాల జంతువులు ఉన్నట్లుగా, క్రిమికీటకాల్లో అనేకమైన క్రిమికీటకాలు ఉన్నట్లుగా ఈ సత్తులో అనేకమైనటువంటి సత్తులు లేవు. సజాతీయ భేదం లేదు. ఆమె శరీరంలో ఉన్న సత్తు వేరు, ఉనికి వేరు. నా శరీరంలో ఉన్న సత్తు ఉనికి వేరు, ఆవిడ శరీరంలో ఉన్న సత్తు ఉనికి వేరు అని చెప్పలేం. ఒక్కటే అది. అది ఏవా అంటే సజాతీయ భేదాన్ని తీసేస్తున్నాం. ఏవం అనే పదం ఎక్కడుంది? ఏవం ఏకమేవ అద్వితీయం అని ఉంది కదా. ఆ ఏవం అనేటువంటిది ఎందుకు చెప్పారు ఉద్దాలకులు? సజాతీయ భేదం లేదు. అంటే చెట్లలో అనేక చెట్లు ఉన్నట్లుగా సత్తులు అనేక సత్తులు లేవు, ఒక్కటే ఉంది అన్నారు. ఏకం ఏవ. తర్వాత రెండవ భేదం ఏంటంటే విజాతీయ భేదం. విజాతి అంటే పశు జాతి వేరు, పక్షి జాతి వేరు. విజాతి. ఇందాక చెట్లలోనే భేదాలు చెప్పాము, జంతువుల్లోనే భేదాలు చెప్పాము, అది సజాతీయ భేదం. ఇప్పుడు జాతికి జాతికి భేదం ఉంటే విజాతి అంటే ఏమిటి? వృక్ష జాతి వేరు, పశు జాతి వేరు, పక్షి జాతి వేరు, క్రిమి కీటకాల జాతి వేరు, మనుష్య జాతి వేరు. మనం పక్షులం కాదు కదా, మనం మనుష్య జాతి. క్రిమి కీటకాలు ఎగురుతూ ఉంటే అవి కీటక జాతి, చెట్లు జాతి, వేరే వేరే జాతులు. ఇట్లా విజాతి అంటాం. అంటే వేరే వేరే జాతి ఉన్నాయి కదా మనం చూస్తున్న వాటిట్లో. ఆ విధంగా సత్తు ఏదైనా విజాతీయం ఉన్నదా సత్తులో అంటే అది లేదు. అది ఎక్కడ చెప్పారంటే ఏక అని చెప్పారు. ఏకమేవ. ఆ ఏకం అనేది ఏం తెలియజేస్తుందంటే విజాతీయ భేదము లేదు అని తెలియజేస్తుంది. విగత భేదం అంటే విజాతీయ కాదు, ఏకం అనేది కాదు. అద్వితీయం అనేది విజాతీయ భేదం లేదు అని తెలియజేస్తుంది. అద్వితీయం, ఏకమేవాద్వితీయం అని ఉంది కదా. ఆ అద్వితీయం అనే పదం మనకేం తెలియజేస్తుందంటే సత్తులో విజాతీయ భేదం లేదు అని అర్థం. మరి ఈ మూడో భేదం ఉంది, స్వగత భేదం అంటారు. స్వగత భేదం అంటే ఒక చెట్టులోనే కొమ్మ, ఆకు, పూలు, కాయ ఒక చెట్టులోనే భాగాలు ఉన్నాయి. దానిలో ఉండే భేదమే స్వగత. ఇప్పుడు మనకు కూడా మనిషిలోనే కాళ్ళు వేరు, చేతులు వేరు. చేతులు కాళ్ళు కాదు, కాళ్ళు చేతులు కాదు. కళ్ళు చెవులు కాదు, చెవులు ముక్కు కాదు, ముక్కు నోరు కాదు. ఇవన్నీ భేదాలే కదా. ఒకే మనిషిలో స్వగతం, తనలోని ఇన్ని భేదాలు ఉన్నాయి. దీన్ని స్వగత భేదం అంటారు. స్వగత భేదం ఎప్పుడు ఉంటుంది? భాగాలు ఉన్నప్పుడు, అవయవాలు ఉన్నప్పుడు ఉంటుంది. మనకు అవయవాలు ఉన్నాయి కాబట్టి స్వగత భేదం ఉంది. చెట్టులకు కూడా అవయవాలు ఉన్నాయి కదా, కొమ్మలు, ఆకులు, వేళ్ళు. ఈ అవయవాలు ఉండడం వలన ఇది స్వగత భేదం అంటాం. అవునా? అటువంటి స్వగత భేదం ఈ సత్తులో ఏదైనా ఉన్నదా బ్రహ్మంలో అంటే లేదు అన్నాడు. అది ఒక్కటే, భేదం లేదు. అంటే అవయవాలు లేవు దానికి. దాంట్లో కూడా భేదాలు లేవు. స్వతహాగా కూడా స్వగతంగా కూడా భేదం లేదంటే దానికి కాళ్ళు, ముక్కు, చెవులు లేదు. అపాణిపాదం ఎత్తదద్రేషం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత్రం తద్ అపాణిపాదం. దానికి చెవులు లేవు, కళ్ళు లేవు, ముక్కు లేదు. అట్లాంటప్పుడు స్వగత భేదం ఎట్లా ఉంటుంది? అందుకని స్వగత భేదం లేదని చెప్పడానికి ఏక అని చెప్పారు.
స్వగత భేదం లేదని చెప్పడానికి ఏకం అనే పదం, సజాతీయ భేదం లేదని చెప్పడానికి ఏవ అనే పదం, విజాతీయ భేదం లేదని చెప్పడానికి అద్వితీయం అనే పదం. ఇప్పుడు ఈ సత్ అనేది ఏకం ఏవ అద్వితీయం అని అర్థం. సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత అని అర్థం. ఇటువంటి సత్ ముందు, సృష్టికి ముందు ఉండి ఉన్నది అని చెప్తున్నారు. అని చెప్పి తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ యొక్క సత్ అనేటువంటిది ఏక సార నిత్య సత్యం అన్నాం. ఇది ఒక్కటే, ఇది సారం, నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కానీ నామరూపాలన్నీ ఉన్నాయి చూసారా, అవి అసార, అనిత్య, అసత్య, అనేక. ఎలాగైతే మట్టి ఒక్కటే అనేకమైనవి కనపడుతున్నాయి కదా వరుసగా, ఇక్కడ అనేకం. అసలు ఈ కుండ, ప్రమిద అనేటువంటివి ఉన్నాయా? వాటికి సారం ఉందా మట్టి కాకుండా? లేదు కదా. కనుక అసార. ఇది నిత్యమా? అనిత్యం. ఇది సత్యమా? కుండ సత్యమా? కుండ సత్యం కనుక అని అంటే మీరు, నేనేం చెప్తాను, నేను మట్టి తీసుకుంటాను, నువ్వు కుండ తీసుకో అంటాను. ఏం చెప్తాను, నేను మట్టి తీసుకుంటాను, నువ్వు కుండ తీసుకుంటావు. మీరు తీసుకోగలరా? అందుకని కుండ అనేది అసలు లేదు, మట్టే ఉన్నది, కుండే మట్టిగా కనపడుతున్నది. కనుక ఇది అసత్యం. మట్టి ఏకం, సారం, నిత్యం, సత్యం. కుండ పైన మట్టి ఉంటుంది, కుండ నిత్యంగా ఉండదు, మట్టి ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. అంటే కుండతో పోలిస్తే కుండకు సారం లేదు, తనకు వ్యక్తిత్వం లేదు, సత్తా లేదు, కానీ మట్టి ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరాలు వస్తుంటాయి, పోతుంటాయి. శరీరాలు అనేకం. ఇటువైపు కుర్చీలో కూర్చున్నారు, అటువైపు కుర్చీలో కూర్చున్నారు, మధ్యలో కూర్చున్నారు, క్రింద కూర్చున్నారు, అక్కడ కొంతమంది కూర్చున్నారు. అనేకం. కానీ సత్ ఉన్నది, ఆమె ఉన్నది, ఆయన ఉన్నాడు. ఈ సత్ అనేది ఒక్కటే, ఏకం. ఏకమేవ అద్వితీయం. రెండు లేవు, ఒక్కటే. ఏకమేవ అద్వితీయం అని చెప్పారు. కానీ కొంతమంది తార్కికులు ఏం చెప్తారో తెలుసా శ్వేతకేతు? కొంతమంది తార్కికులు ఏమంటారంటే చెప్తున్నారు, తత్ ఏకః ఆహుః. కొంతమంది తార్కికులు ఈ విధంగా చెప్తారు. ఏమని? మనం ఏకసార నిత్య సత్య అని మనం తెలుసుకుంటూ ఉంటే, కానీ వాళ్ళు మాత్రం అసత్తే ఉన్నది ముందు అంటున్నారు. అసత్తే ఈ సృష్టికి ముందు ఉన్నది. మన సత్తు ఉన్నదంటే వాళ్ళు అసత్తు ఉన్నది అంటున్నారు. సత్ అంటే ఉండడం అండి. నా సత్ అసత్ అంటే లేనిది. లేనిది అంటే ఏమిటి? శూన్యం. శూన్యమే ఈ సృష్టికి ముందు ఉన్నది అని కొంతమంది తార్కికులు అంటుంటారు. శ్వేతకేతు అయినా అట్లా ఎట్లా ఉంటుంది శూన్యం అని అడుగుతున్నారు ఆయన కొడుకుని. శూన్యం ఏమీ లేదు ఈ సృష్టికి ముందు, ఏమీ లేని దాని నుంచి సృష్టి వచ్చింది అని అంటున్నారు. ఏమీ లేని దాని నుంచి సృష్టి ఎట్లా వస్తుందిరా శ్వేతకేతు? అయినా వాళ్ళు అట్లా చెప్తారేంటి అని అడుగుతున్నాడు. ఉన్నదాని నుంచి, మట్టి ఉన్నదాని నుంచి కొండ వస్తుందా, లేని మట్టి నుంచి కొండ వస్తుందండి? ఉన్న మట్టి నుంచి కొండ వస్తుంది. ఉన్న బంగారం నుంచి గొలుసు వస్తుందా, లేని బంగారం నుంచి గొలుసు వస్తుందా? ఉన్న బంగారం నుంచి గొలుసు వస్తుంది. ఉన్న దార నుంచి వస్త్రం వస్తుందా, లేని దార నుంచి వస్త్రం వస్తుందా? ఉన్న దార నుంచి వస్త్రం వస్తుంది. ఉన్న శనగపిండి నుంచి మైసూరుపాకు వస్తుందా, లేని శనగపిండి నుంచి మైసూరుపాకు వస్తుందా? ఉన్న శనగపిండి నుంచి మైసూరుపాకు వస్తుంది. ఉన్నదాని నుంచే కదా ఏదైనా వస్తుంది, లేని దాని నుంచి ఏదీ రాదు కదా. సత్ అంటే ఉండడం, ఉన్నదాని నుంచి ఏదైనా వస్తుంది. ఇప్పుడు మనం కూరలు వండాలంటే కూరగాయలు ఉంటేనే కదా కూర చేస్తాం. బియ్యం ఉంటే అన్నం వండుతాం. బియ్యం లేకపోయినా కూడా అన్నం వచ్చిందిట. ఏమీ లేని దాని నుంచి అన్నం వచ్చింది. అట్లా వస్తే ఎంత బాగుంటుంది, హాయిగా రోజు ఆనందించేవాళ్ళం మనమే ఫస్ట్. లేని దాని నుంచి ఉన్నది వస్తుందట, ఏదో ఉంటుందట. అట్లా అంటే ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా, ఉన్నది లేకుండా కూడా పోతుంది కదా. లేని దాని నుంచి ఉన్నది ఒకటి వచ్చింది అంటే ఈ ఉన్నది ఎప్పుడైనా
పోవచ్చు, మళ్ళీ లేకుండా పోవచ్చు. కనుక అట్లా జరగడం లేదే మన అనుభవం. ప్రమాణ విరుద్ధం కదా. ప్రమాణ వ్యాకోప దోష అంటారు దీన్ని. మన ప్రత్యక్ష అనుభవం ఏమిటండి? ఎప్పుడూ ఒకటి ఉన్నది అంటే అది దేని నుంచో వచ్చింది అని అర్థం. శూన్యం నుంచి రాలేదు, అసత్తు నుంచి రాలేదు. అసత్ అంటే ఏమీ లేకపోవడం, సత్ అంటే ఉండడం, అసత్ అంటే లేకపోవడం. లేకపోవడం అనే దాంట్ నుంచి ఈ జగత్తు వచ్చినదట. ఎట్లొస్తుంది అసలు? అలా అంటారేమిటి వాళ్ళు అని అడుగుతున్నారు కొడుకుని. ఆయన చెప్తున్నారు ఏమిటది పదం చూడండి. ఏకహ ఆహుహు. కొంతమంది ఈ విధంగా చెప్తారు. ఏమని చెప్తారు కొంతమంది అంటే, అసదేవ ఇదం అగ్రే ఆసీత్. అసదేవ, అసత్ అంటే శూన్యం. శూన్యం ఉండి ఉన్నది మొదట, దాని నుంచే ఇది వచ్చింది. ఈ జగత్తంతా కూడా వచ్చింది. యత్ వ్యవహార గోచరం తత్ సత్, యత్ వ్యవహార అగోచరం తత్ అసత్ అన్నాడు. ఈ సృష్టికి ముందు సత్తు ఉన్నది అంటున్నావు, అది వ్యవహారం పనికొస్తుందా మనకు? సృష్టియే లేదే, ఏం వ్యవహారం చేస్తావు? కనుక వ్యవహారం చేయడానికి వీలు లేదు కాబట్టి అది లేదు అన్నాడు. మనం అంటాం వ్యవహారం చేయడానికి లేకపోయినప్పటికీ కూడా అది అవ్యక్తంగా ఉన్నది అంటాం. మనం ఏం చెప్తామంటే అసత్ అంటే అవ్యక్తం అంటాం. వాళ్ళేం చెప్తారంటే అసలు లేనిది అంటారు. మనం అడుగుతాం వాళ్ళని, అది లేదని చెప్తున్నావు కదా, నువ్వు ఉన్నావా లేదా? ఒకటి లేదని చెప్పడానికి చెప్పేవాడు ఉండాలి కదా. అప్పుడు చెప్పేవాడు ఉన్నప్పుడు అది శూన్యం ఎట్లవుతుంది, అసత్ ఎట్లవుతుంది? ఉదాహరణకి మొదట ఈ హాల్లోకి వచ్చారు, తలుపు తాళం తీయంగానే తలుపులు తీస్తున్నాయి. ఫస్ట్ స్టూడెంట్ వచ్చింది హాల్లోకి వచ్చి, అండి స్వామిని గారు ఎవ్వరు లేరండి హాల్లో, ఎవ్వరు లేరండి, శూన్యంగా ఉందండి. అది కరెక్ట్ స్టేట్మెంటా? కానీ చెప్పడం అట్లాగే చెప్తాం కదా, ఎవ్వరు లేరండి హాల్లో, అంత శూన్యవాదులమే అలా చెప్పేవాడు అందరు. ఏం చెప్పాలి? సరిగ్గా చెప్పాలంటే నేను తప్ప ఎవ్వరు లేరండి అని చెప్పాలి. అవునా? అట్లా చెప్పకపోతే ఏమవుతుంది? ఎవ్వరు లేరంటే నేను కూడా లేకుండా పోయినట్లే కదా. నేను అడుగుతున్నాను, ఎవరు లేరని చెప్పాలంటే నువ్వు ఉండాలి కదా. నువ్వు లేకుండా ఎవరు లేరని నీకెలా తెలుసు? అప్పుడు నువ్వు ఉన్నప్పుడు అది హాలు శూన్యం అవుతుందా? కాదు. నువ్వు ఉన్నప్పుడు హాలు శూన్యం అవుతుందా? కాదు. మరి శూన్యం అని ఎందుకన్నావు అంటే నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాలేదన్నమాట. అవునా? కనుక నువ్వు ఉన్నావు, శూన్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఆ హాలు శూన్యం కాదు. ఫస్ట్ పాయింట్. శూన్యమే కనుక అయితే దాని గురించి మాట్లాడేవాడు ఒకడు ఉండాలి, శూన్యం గురించి మాట్లాడేవాడు ఉండాలి. కనుక నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి అది శూన్యం కాదు. గనక నువ్వు శూన్యం అని అంటున్నది సరి అయినది కాదు, అది సరికాదు. అవునా కాదా? హాల్లో నేనున్నాను, లేకపోతే నాకెట్లా తెలుస్తుంది అది శూన్యమని? అంటే నేను తప్ప ఎవరూ లేరని చెప్పాలి కానీ శూన్యం అని చెప్పకూడదు. కనుక శూన్యాన్ని గురించి మాట్లాడేవాడు ఉన్నప్పుడు శూన్యాన్ని గురించి అది శూన్యం అవుతుందా? ఇప్పుడు మన తార్కికుల కంటే గొప్పవాళ్ళం మనం, చూసారా? లాజిషియన్స్ వాళ్ళు. అదే అడుగుతున్నారు శ్వేతకేతు. చూడండి ఎంత పవర్ఫుల్ మంత్ర. తద్ ఏకః ఆహుహు అసదేవ అగ్ర ఆసీత్. అసత్తే ఉన్నదట అంటే లేనిదేదో ఉన్నదట. ఆసీత్ అంటేనే ఉండడం. అస్ ధాతు ఆసీత్, లేనిది ఉన్నదిట. చూడండి వాళ్ళు చెప్పడం, లేనిది ఒకటి ఉన్నది సృష్టికి పూర్వం అన్నాడు. అప్పుడు ఉద్దాలకుడు అడుగుతున్నాడు, చూడరా ఎట్లా అంటారో వీళ్ళు, అట్లా అనొచ్చా? అసలు లేనిది ఎట్లా ఉంటుందిరా? ఉన్నది అంటే అది లేనిది కాదు, ఉన్నదే ఉన్నది అన్నది. అర్థమైందా? ఉన్నదాని నుంచే సృష్టి వస్తుంది కానీ లేని దాని నుంచి సృష్టి రాదు కదా. అగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం, అది ఒక్కటే ఉన్నది. మనం చెప్పింది చెప్తారు వాళ్ళు కూడా. మనం ఏం చెప్పాము? సదేవ ఆసీత్ ఏకమేవ అద్వితీయం. వాళ్ళేమంటారు? అసదేవ ఆసీత్ ఏకమేవ అద్వితీయం. అది కూడా వాళ్ళు అదే చెప్తారు. చెప్పి ఏం చెప్తారంటే అసతః
ఆ అసత్తు నుంచి సత్తు జాయత, ఈ జగత్తంతా వచ్చిందట. సత్ జగత్, సదజాయత, ఈ జగత్తంతా వచ్చింది. లేని దాని నుంచి జగత్ ఎట్లా వస్తుందిరా? సాంబార్ ఎట్లా వస్తుంది? ఎలా రాదు కదా. లేని దాని నుంచి సాంబార్ ఎట్లా వస్తుంది? బియ్యం లేకపోతే అన్నం ఎట్లా వస్తుంది? దారం లేకపోతే వస్త్రం ఎట్లా వస్తుంది? చెక్క లేకపోతే ఫర్నిచర్ ఎట్లా వస్తుంది? బంగారం లేకపోతే గొలుసు ఎట్లా వస్తుంది? మట్టి లేకపోతే కొండ ఎట్లా వస్తుంది? లేని దాంట్లో నుంచి జగత్ ఎట్లా వస్తుంది? ఉన్న దాంట్లో నుంచి జగత్తు రావాలి. జగత్తు ఉన్నదంటావా లేదంటావా? లేని దాంట్లో నుంచి జగత్తు వస్తే జగత్తు కూడా ఏమైపోతుంది? లేనిదే అయిపోతుంది. అప్పుడు ఉన్న జగత్తా, ఇది లేని జగత్తా? మనం చూసేదంతా మన ప్రమాణానికి, అనుభవానికి ఏమిటి కనపడుతున్నది? వరల్డ్ ఈజ్, వరల్డ్ ఈజ్, వరల్డ్ ఈజ్, ఉన్నది 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 అంటున్నాం. అంటే లేని దాని నుంచి కనుక వస్తే ఇది ఉన్నది ఎట్లా అవుతుంది? అప్పుడు ఇది కూడా లేనిది అయిపోవాలి. కనుక అసదేవ ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అసతః సజ్జాయత అనేది తప్పు. దానికి వివరణ ఇస్తున్నారు ఆయన తర్వాత మంత్రంలో. చదువుతాం. 2వ మంత్రం. కుతస్థ ఖలు సౌమ్యం ఏవం స్యాదితి హోవాచ కథం అసతః సజ్జాయత ఇతి సత్వేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. ఇప్పుడు ఉద్దాలకుల వారు చెప్తున్నారు కొడుకుతో, శ్వేతకేతు అసలు అది ఎలా సాధ్యమవుతుంది? కుతః ఖలు, కుతస్థు ఖలు సౌమ్య ఇదం స్యాత్, ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? లేని దాని నుంచి ఏదైనా ఎట్లా వస్తుంది? రాదు కదా. కుతః ఎక్కడ నుంచి? ఖలు సౌమ్య, హే సౌమ్య అది నిజంగా రావడం సాధ్యమేనా? ఏవం అంటే శూన్యవాదులు చెప్పిన ప్రకారంగా సృష్టికి పూర్వం అభావం అంటారు. అసత్ అంటే అభావం, సత్ అంటే భావం, ఉండడం, భావం. ఏవం అంటే ఈ శూన్యం వాదులు చెప్పే ప్రకారంగా సృష్టి పూర్వకాలం గనక అభావం మాత్రమే ఉంటే, భావం అంటే అసత్ అంటే లేకపోవడం అనేదే గనక ఉండి ఉంటే, కుతః ఖలు ఏ కారణం వలన స్యాత్ అయి ఉంటుంది? ఏ కారణం వలన అది లేనిదై ఉంటుంది అని అడుగుతున్నారు. అసతః అంటే భ్రాంతులైనటువంటి వాళ్ళు చెప్తారు ఈ విధంగా ఇతరులు. ఈ ప్రకారం సదభావమైన దాని వలన భావరూపం వచ్చిందంటారు. లేని దాని నుంచి ఉన్నది వచ్చిందిట. భాష్యం పోయినసారి క్యాంపులో చదివాం. పోయినసారి నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టంతః స్వనయోస్తత్వదర్శిభిః. అసత్ నుంచి సత్ రాదు. సత్ అనేది అసత్ అవ్వడం లేదు. సత్తు సత్తే ఎప్పుడు, అసత్తు అసత్తే. కనుక ఆయన అడుగుతున్నారన్నమాట, సత్ ఎట్లా వస్తుంది? సదజాయత భావరూపమైనటువంటి కనపడేటటువంటి నామ రూపక్రియ. ఒక వస్తువు, దానికి ఒక రూపం ఉన్నది, ఒక పేరున్నది, ఒక పని ఉన్నది దానికి. ఇప్పుడు ఈ వాచ్ ఉన్నది, వాచ్ అనేది పేరు, గడియారం వస్తువు, రూపం ఉన్నది, పని చేస్తున్నది, ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇది కుండ, రూపం ఉన్నది, పేరున్నది, మనకు ఉపయోగపడుతుంది. నామ రూప క్రియ ఇవి ఉన్నప్పుడు లేని దాని నుంచి వస్తుందా, ఇది ఉన్నదాని నుంచి వస్తుందా? నామరూప క్రియాత్మకమైనటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నదాని నుంచే రావాలి, కానీ లేని దాని నుంచి రావు అని చెప్తున్నారు. ఈ ప్రపంచం కథం ఏ విధంగా, ఎలాగా జాయేత పుడుతుంది? సదజాయత, జాయత, జాయేత ఆ పదం సజ్జాయత ఇస్ దేర్. అందుకని ఆయన చెప్తున్నారు, కనుక ఈ సత్
సత్తు నుంచి రావాలి కానీ అసత్తు నుంచి రావడానికి వీల్లేదు కదా. హే శ్వేతకేతు, ఇదం తు ఈ నామరూప క్రియలచే విడివిడిగా ఉన్నటువంటి ఈ ప్రపంచం, అనేక నామాలు, అనేక రూపాలు, అనేక క్రియలు కలిగినటువంటి భిన్నమైనటువంటి ఈ ప్రపంచం అంటే ఈ కార్యరూప ప్రపంచం. అది కారణం కదా, మనం కారణం గురించే కదా మాట్లాడుతున్నాం. ఈ కార్యరూపమైనటువంటి ఈ జగత్తు అగ్రే అంటే ఉత్పత్తికి ముందు, ఉత్పత్తికి పూర్వం. అగ్రే అంటే ఉత్పత్తికి పూర్వం. అద్వితీయం భేదము లేనటువంటిదై, భేదశూన్యమై, భేదము లేనటువంటిదై, విజాతీయ భేదము లేనటువంటిదై, ఏకం ఏవ అంటే ఒకటిగానే నిర్వికారంగా, చిద్రూపంగా, ఏకరసం ఏకసారంగా మాత్రమే ఉండి ఉన్నది. సదేవ సత్తు ఏవ ఉన్నది అని చెప్పాలి మనం. సత్వేవ ఉంది చూసారా, సత్తు ఏవ అని అర్థం. సత్వేవ, సత్తు ఏవ సత్వేవ. కథమితి అసతః సజ్జాయేత అన్న తర్వాత ఏ విధంగా వస్తుంది అసత్తు నుంచి సత్తు అని అడిగిన తర్వాత ఆయన చెప్తున్నారు, అలా రాదు కనుక సత్వేవ, సత్తు నుంచే రావాలి. సత్తు ఏవ ఇదమగ్ర ఆసీత్, సత్తే ఉన్నది, దాని నుంచే ఇవన్నీ వచ్చినాయి. సత్ ఏవ అంటే అబాధిత సత్, దానికి బాధితం ఉండదు, అంటే దానికి నాశం ఉండదు, ఎప్పుడు ఉంటుంది, స్వరూపంగా ఉంటుంది, అయి ఉన్నది. ఆసీత్ అయి ఉండే అంటే అయి ఉండెను, పాస్ట్ టెన్స్ అనమాట. ఎప్పుడో భూతకాలం గురించి చెప్తున్నారు. ఉన్నది ముందు, ఈ సృష్టికి పూర్వం ఇది అని ఉద్దాలకుడు ఉవాచ ఈ విధంగా చెప్పారు. తర్వాత మంత్రం చదువుతాం. 3వ మంత్రం. తద్ధైక్షత బహుశ్యాం ప్రజాయేతి తత్తేజో సృజత తత్తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయేతి తదపోసృజత తస్మాద్యత్ర క్వచ శోచతి స్వేదతే పురుషః తేజస ఏవ తదధ్యాపో జాయంతే. ఇప్పుడు సృష్టి గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా వచ్చింది అంటున్నారు కదా, ఆ సత్తు అనేది ముందు ఉండి ఉన్నది, ఆ సత్తు నుంచే ఇదంతా వచ్చింది. అసత్ అనే దాని నుంచి ఏది రావడం అనేది ప్రశ్నే లేదు కనుక ఈ సత్తే ఉన్నది, సత్తు నుంచి ఇది వచ్చినది అన్నారు. ఇప్పుడు మరి ఆ అసత్ అంటే మంత్రం ఎందుకు చెప్పింది, దానికి ఏం అర్థం చెప్పాలి మనం అని అంటే, అసదేవ అగ్ర ఆసీత్ అని చెప్పున్నది కదా బ్రహ్మసూత్రంలో. ఇది పెద్ద విచారణ. పూర్వపక్షి ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అసత్ అని చెప్పింది కదా ఉపనిషత్తులో, అప్పుడు శూన్యమే కదా, మీరేం చెప్తారు దానికంటే వ్యాసాచార్యులు వారు చెప్తారు దానికి. అసత్ అంటే అది నామరూపాలు లేకుండా బీజ రూపంలో ఉన్నది అని అర్థం. అసత్ అంటే ఏమిటి, వ్యక్తం కాకుండా వ్యవహార యోగ్యానికి పనికిరానటువంటి, వ్యవహార యోగ్యము కానటువంటి ఆ రూపంలో ఉన్నది, అది అసత్ అంటే అక్కడ. అంతేగాని అసలు లేకపోవడం అనేది కాదు, అసలు లేకపోవడం అనేది కాదు. అందుకనే మన ఇళ్లల్లో మన వాళ్ళు అంటారు, ఉప్పు అయి ఉన్నదా అంటే లేదని చెప్పకూడదుట, నిండుకున్నదని చెప్పాలి. బియ్యం ఉన్నాయా అంటే నిండుకున్నదని చెప్తాం, లేదని చెప్పకూడదు. ఎందుకురా అంటే లేదు లేదని చెప్తే లేకుండా పోతా అంటాం మనం అనేటటువంటి వ్యవహారం ఉంది. చూసారు ఆ రోజుల్లో ఎంత గొప్ప ఆలోచన చూడండి వాళ్ళకి. అందుకని టక్కనే వాళ్ళని అడిగితే లేదని చెప్పకూడదుట, లేదు అనేది చెప్పకూడదుట, నిండుకున్నదండి అని చెప్పాలి. మనం పోయి నిండా ఉందా డబ్బాలో అని చూస్తాం, నిండా ఉన్నదంటే ఏమిటి, నిండుకున్నది అంటే అయిపోయిందని ఇది. కానీ దాన్ని నెగిటివ్గా చెప్పకుండా పాజిటివ్గా చెప్తే ఇంప్లైడ్ మీనింగ్ అంటారు, దాని లక్ష్యార్థం అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడటం అలవాటు చేసుకోవాకు చిన్నప్పటి నుంచి. సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసిత్ ఇక్కడ చెప్పినట్లుగానే కఠోపనిషత్తులో కూడా అస్థిత్యేవోపలబ్ధవ్య, ఎవరైతే అస్థి అస్థి ఉన్నది ఉన్నది అంటాడో వాడికే లభ్యమవుతుంది. నాస్తికులు ఉన్నారు చూశారు కదా, నాస్తి నాస్తి అంటుంటారు, ఏమీ లేకుండా పోతారన్నారు, నామరూపాలు లేకుండా పోతారు చివరికి. అందుకని ఎప్పుడు అమంగళమైన మాటలు మాట్లాడకూడదు అంటారు మనవాళ్ళు. మంగళమైనటువంటి మాటలే మాట్లాడు. బస్సు రాలేదా అని అడగకూడదు. బస్సు ఎప్పుడు వస్తుంది అడగచ్చు కదా. బస్సు రాలేదా, టికెట్లు దొరకలేదా, ఇదే మాట. ఒంట్లో బాగలేదా, కులాసాగా ఉన్నారని అడగచ్చు కదా. అడగం. బుద్ధి చూడండి ఎట్లా పోతుందో. మాట్లాడేటప్పుడే కొంతమంది నోరు తెరిస్తే వినలేం, చెవులు మూసుకొని అటు పక్కకు పోవాలి. అదొక సంతోషం వాళ్ళకి అట్లా మాట్లాడటం. కానీ అట్లాంటి మాట్లాడే వ్యక్తులను ఎవ్వరు కూడా దగ్గరికి రానివ్వరు. అది చాలా తప్పు. తెలియకుండానే మాట్లాడుతుంటారు చాలామంది. కరెంటు పోయిందా, జ్వరం వచ్చిందా, ఇట్లా మాట్లాడటం అన్నమాట. చాలామంది అలాగే మాట్లాడతారు. కొద్ది మందో పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడినా కూడా ముందు మనం పాజిటివ్గా మాట్లాడాలి. కులాసాగా ఉన్నారంటే ఎట్లా ఉంటుంది, ఏమిటి అట్లా ఉన్నావు, జ్వరం వచ్చిందా అంటే ఎట్లుంది, వాళ్ళకి జ్వరం రాలేదు ఏమీ లేదు, బాగానే ఉన్నారు, హుషారుగానే ఉన్నారు. టైర్డ్ అయిపోయినారా అని అంటే ఎట్లుంటుంది వాళ్ళకి, ఆర్ యూ టైర్డ్ అంటే ఎట్లుంటుంది. నోరు తెరిస్తేనే వాళ్ళకి అపశకునం మాటలు వస్తాయి అన్నమాట. ఇవన్నీ అపశకునాల మాటలు అంటారు మన వాళ్ళు, అపశబ్దాలు అంటారు. ఈ అపశబ్దాలు ఎంతెంతగా వాడితే అంతంత మనం ఎదగలేదని అర్థం, మనస్సు ఎదగలేదని అర్థం, మానసిక పరిపక్వత రాలేదని అర్థం, అహంకారం ఉన్నదని అర్థం, ఈగో ఉన్నదని అర్థం, వాళ్ళకి అజ్ఞానం మెండుగా ఉన్నదని అర్థం. కనుక మనం ఎంత మారాలి అంటే మనలో లోపాలను మనం సరిచేసుకుంటూ వెళితే అవతల వాళ్ళ లోపాలు చూడటానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. విషయం మన లోపాలు మనకు తెలుస్తూ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవడంలోనే మనకు సమయం సరిపోతూ ఉంటే అవతల వాళ్ళలో లోపాలు అవతల వాళ్ళని కరెక్ట్ చేయడానికి సమయం ఎక్కడ ఉంటుంది మనకు. అవతల వాళ్ళ లోపాలు చూస్తున్నామంటే ఏమిటి, మన లోపాలు మనం చూసుకోవడం లేదు, కరెక్ట్ చేసుకోవడం లేదు. అందుకని వేదాంతం చదివేటటువంటి స్టూడెంట్స్ ముఖ్యంగా అలవరుచుకోవలసిన సంస్కారం ఇది. ఎప్పుడూ కూడా మంగళంగానే మాట్లాడాలి, ఎవరికి ఎటువంటి బాధ కలిగించకుండా ఉండేట్లుగానే మాట్లాడాలి. అది సంస్కారం అంటే, అది సంస్కృతి అంటే. అలా మాట్లాడటం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ఆ పద్ధతి ఆ సంస్కారం ఎక్కడికే తీసుకెళ్తుంది తెలుసా, మనల్ని ఆత్మజ్ఞానానికి తీసుకెళ్తుంది. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు కావాలి. సొసైటీలో, ఫ్యామిలీలో, పర్సనల్గా, ఆలోచన పరంగా కూడా. ఆలోచన కూడా కరెంటు పోయిందనుకోండి, పక్క వాళ్ళ ఇంట్లో చూస్తాం ముందు, వాళ్ళ ఇంట్లో కూడా పోయిందా అబ్బా, అలా భావన కూడా రాకూడదు. మనస్సుకు తెలియకుండా ఇవన్నీ దుష్ట ఆలోచనలు అంటారు. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం. చెప్తున్నాను ఎందుకు మనస్సు త్వరగా ఈ యొక్క శీఘ్రగతిన ఈ యొక్క జ్ఞానాన్ని పొందలేదు అంటే మనసు శుద్ధం కాలేదని అర్థం. శుద్ధం చేసుకోవడానికి మార్గాలు ఏమిటంటే అనేక మార్గాలు. నీ మాటలో మార్పు రావాలి, నీ చేతల్లో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి. ప్రతి క్షణం నిన్ను నువ్వు గమనిస్తూ ఉండాలి. ఆ గమనించడానికి నీకు మార్గదర్శనం చేయడానికి శాస్త్రంలో ఇమిడిపోవాలి, అందులోనే ఉండిపోవాలి. అలా ఉండగా నీ కొండంత గర్వం ఉంది చూసారా, ఆ కొండంత గర్వం చిన్న చిన్నగా కరుగుతూ వస్తుందన్నమాట. అది కరిగిన రోజు పూర్తిగా ఆ గర్వం అనేటటువంటి అహంకారం కరిగిన రోజు నీలో చిత్తశుద్ధి జ్ఞాన యోగ్యత అన్ని వచ్చినప్పుడు గురువు గారు చెప్పింది టక్ 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 టక్కున ఎస్ 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 అని వచ్చేస్తుంది. లేకపోతే అన్నీ నో నో వస్తాయన్నమాట. అందుకని ఏం చెప్తున్నారు చూడండి, ఇప్పుడు సృష్టి గురించి చెప్తున్నారు. ఇది ఎట్లా అది ఎట్లా అని ప్రశ్న లేదు. సృష్టి గురించి చెప్తున్నది శాస్త్రం అంటే శాస్త్రమాత మాట్లాడుతున్నది, ఆవిడ చెప్పేదంతా సత్యమే. ఇది ఎలా ఏమిటి అనేటటువంటి మనకు సందేహం రాకూడదు. శ్రద్ధగా వినాలి, భక్తితో వినాలి. అలా శ్రద్ధ భక్తితో విన్నప్పుడు ఏమవుతుందంటే గురు కృప, ఈశ్వర కృప, ఆత్మకృప అన్నీ వచ్చేస్తే మనకు అర్థమైపోతుంది.
ఇప్పుడు సృష్టి గురించి మాట్లాడుతున్నారు. మనకు ఆలోచన వస్తుంది కదా, ఈ సృష్టి అంతా ఎట్లా వచ్చింది, నీళ్లు ఎట్లా వచ్చినాయి, గాలి ఎట్లా వచ్చింది, ఇక్కడికి ఎలా సృష్టి చేయబడింది, అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది, మనకు ప్రశ్న వస్తున్నదా లేదా? కనుక ఉపనిషత్తు చెప్తోంది, ఈ సత్ అనేటువంటిది చైతన్యం. ఈ చైతన్యం బ్రహ్మ మాయతో కలిసి, మాయ ఎప్పుడూ చైతన్యం బ్రహ్మలో ఉన్నది. మాయ అనేటువంటిది వేరుగా ఉండదు. ఈ మాయా సహిత చైతన్యం బ్రహ్మ ఈశ్వరుడు అని పేరు, భగవంతుడు ఈశ్వరుడనే పేరు. ఆ ఈశ్వరుడనే పేరు కలిగినటువంటి మాయా సహితం బ్రహ్మ చైతన్యం ఐక్షత, మనసులో అనుకున్నదట, భావించిందట. చెప్తున్నారు ఏమని? తద్ ఐక్షత. తత్ అంటే ఏమిటి? ఆ సత్. ఏ సత్? ఏ సత్ అయితే మాయా సహితంగా ఉన్నదో, ఈ సృష్టికి ముందు మాయ కూడా ఉన్నది. సృష్టికి పూర్వం బ్రహ్మముతోనే మాయ కూడా ఎప్పుడూ ఉన్నది. మాయ కలిగినటువంటి అంటే నామరూపాలన్నీ మాయ, దానికి చైతన్యం కావాలి. ఆ చైతన్యమైనటువంటి మాయా సహితం బ్రహ్మ ఈశ్వరుడు ఏమనుకున్నట? ఐక్షత, మనసులో అనుకున్నట, భావించాడట. ఐక్షత అంటే చూశాడని కాదు అర్థం, మనసులో ఊహించాడు, కల్పన చేశాడు. ఏం సంకల్పం చేశాడు? బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకంగా అవ్వాలి అనుకున్నాడట. బహుశ్యాం, అనేకంగా మారాలి అనుకున్నాడట. అనేక జీవరాశులుగా నేను పుట్టాలి అనుకున్నాడట ఈశ్వరుడు. పరమాత్ముడు సంకల్పం చేసుకున్నాడట. ఏ పరమాత్ముడు? సత్ ప్లస్ మాయ. సత్ ప్లస్ మాయ కలిసినటువంటి పరమాత్ముడు, చైతన్యం ప్లస్ మాయ కలిసినటువంటి ఆ ఈశ్వరుడు నేను అనేకంగా కావాలనుకున్నాడట. అంటే ఏం చెప్పాలి? పరమాత్ముడే అనేకంగా కావాలని కోరుకున్నాడట. మనం ఐతరేయ ఉపనిషత్తులు కూడా చూసాం. ఏకమే బహుశ్యాం ప్రజాయేతి, ఐతరేయ ఉపనిషత్తులో కూడా చూసాం ఇదే మాట. ప్రజాయేతి ఇది అనుకొని ఏం చేశాడు? తత్ తేజ అసృజత, అగ్నిని పుట్టించాడట ముందు. ఆకాశం వాయువు చెప్పాల ఇక్కడ. ఆకాశ వాయువు మనం సప్లై చేసుకోవాలి, ఎందుకంటే పంచభూతాలు కదా. కానీ ఛాందోగ్యోపనిషత్తు స్పెషాలిటీ ఏంటంటే 3 భూతాల గురించి చెప్తుంది. తేజ అంటే అగ్ని, అసృజత సృష్టించాడు. ఆ పరమాత్ముడు అగ్నిని సృష్టించాడు. అందుకని తిరువణ్ణామలై అంటారు చూసారా, అగ్నికి క్షేత్రం అది. ఆకాశానికి చిదంబరం, మట్టికి తిరువణై కావల్, జలానికి అక్కడ జలలింగం ఒకటి ఉంది. తిరువణ్ణామలైకి అగ్నిలింగం అని 5 పంచభూతాలకి. కాశీ వాయులింగం, కాశీ కాళహస్తి వాయులింగం. పంచభూతాలకి 5 ప్రదేశాలు ఉన్నాయి. 5 భూతాలకి 5 ప్రదేశాలు చెప్పబడి ఉన్నాయి. అంటే ఈ పంచభూతాలని 2 భూతాలు చెప్పకుండా 3వ అగ్ని నుంచి చెప్పబడుతున్నది ఇక్కడ. మనం ఆకాశం వాయువు చెప్పనప్పటికీ కూడా మనం చేర్చుకోవాలి ఇందులో. తేజ అసృజత, అగ్నిని సృష్టించాడు. అంటే తానే అగ్నిగా మారాడు. ఆకాశంగా మారి, ఆకాశం నుంచి వాయువుగా మారి, వాయువు నుంచి అగ్నిగా మారాడు. తానే అగ్నిగా మారాడు. ఏమండి ఆయనే పరమాత్ముడే అగ్నిగా మారాడు అంటారు, ఎట్లాగండి అన్నాడు. నువ్వు నిద్రపోయేటప్పుడు కలలో మెలకువతో ఉన్నవాడు నువ్వేగా, కలగలో అన్ని రకాలుగా మారావా లేదా? ఎట్లా మారావు? కలలో అన్ని వచ్చినాయా వస్తువులన్నీ? ఎక్కడి నుంచన్నా రాలేదు కదా. నీలో నుంచి అన్ని పుట్టినాయా లేదా? నీకంటే వేరుగా ఉన్నాయా ఒక్కొక్కటి? లేవు కదా. నువ్వే అన్ని రూపాలుగా కనపడ్డావు అక్కడ. అదేవిధంగా పరమాత్మ అగ్నిగా కనిపించాడు. ఆకాశం వాయు అగ్ని, తేజ అసృజత. అప్పుడు ఆ తేజంలో ఎవరెవరు ఉండాలి? ఇప్పుడు ఆయనే అగ్నిగా మారాడు అంటే ఆయనలో అగ్నిలో ఏముండాలి? ఇప్పుడు మనిషి నుంచి ఎవరు పుడతారు? మనిషి పుడతాడు. కోతి నుంచి కోతి పుడుతుంది, ఏనుగు నుంచి ఏనుగు పుడుతుంది. పరమాత్మలో 2 అంశాలు ఉన్నాయి. ఏమిటది? చైతన్య అంశ, మాయా అంశ. చైతన్య మాయా అంశ అంటే ఏమిటి? ఆత్మ అంశ, అనాత్మ అంశ. ఒకటి చేతన అంశ, ఒకటి జడ అంశం. ఈ 2 అంశాలతో కలిగినటువంటిది పుట్టుతుందన్నమాట. కనుక అగ్ని అనేటువంటిది కూడా చేతన అచేతనాల యొక్క నామరూపం, మరొక నామరూపం.
ఆకాశం అనేది చేతన అచేతన మిశ్రాలకు ఒక నామరూపం. వాయువు అనేది చేతన అచేతన ఆత్మ అనాత్మలకు ఒక నామరూపం. అగ్ని అనేది కూడా మరొక నామరూపం. అది అయితే ఆకాశానికి వాయువుకి రూపం లేదు, నామం మాత్రమే ఉంది, వాటికి రూపం లేదు. అవి అమూర్తాలు, అగ్ని మూర్తం. కనుక అగ్నికి పేరు ఉంది. ఏమిటది అసలు ఒరిజినల్గా? మాయ సహితం బ్రహ్మ పరమాత్మ. పరమాత్మే అగ్నిగా మారాడు. ఇప్పుడు ఆ అగ్ని ఏం చేసిందట? నేను కూడా ఇంకా అనేకంగా మారాలని చెప్పి జలంగా మారిందట, జలంగా పుట్టింది. అది చెప్తున్నారు. అసృజత తత్ తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయేతి. నేను కూడా అనేకంగా అవ్వాలి అనుకున్నదట అగ్ని. అనుకొని జలాన్ని పుట్టించద. అంటే సూక్ష్మ జలం. ఇవన్నీ సూక్ష్మం, కంటికి కనపడవు, ఇంకా రాలేదు. స్థూలం కావాలి కంటికి కనపడాలంటే. బహుశ్యాం ప్రజాయేతి తద్ అపో అసృజత. అప అంటే నీళ్లు, జలం. అసృజత పుట్టించిందట. తస్మాత్ అత్ర క్వచ. ఎట్లా వస్తుందంటే అగ్ని నుంచి నీళ్లు పుట్టడం ఏమిటండి? నీళ్లు అగ్ని ఆర్పుతాయి కానీ అగ్ని నుంచి నీళ్లు పుడతాయా అంటే ఉపనిషత్తుల ఉద్దాలకుల వారు చెప్తున్నారు, ఎందుకు పుట్టదు? నీకు బాగా తాపం వస్తే చెమట పట్టడంలా. ఉదాహరణ చెప్తున్నారు చూడండి. శోచతి, దిగులు పడుతూ తాపం లోపల ఒకటే భగభగ మండిపోతూ ఉంటుంది, ఒళ్ళంతా వేడెక్కుతుంది. చెమట పడుతున్నదా లేదా నీకు? ఒళ్ళు తాపం అయితే చెమట ఎందుకు వచ్చింది నీకు చెప్పు? వేడి మనకు చూడండి, జ్వరం వచ్చినప్పుడు, టెంపరేచర్ వచ్చినప్పుడు 103, 102, 104 వచ్చినప్పుడు ఏమవుతుంది? కాసేపటికి ఇంత టెంపరేచర్ ఉంటే చెమట ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయా లేదా? అట్లాగే అగ్ని నుంచి నీళ్లు పుట్టినాయి అంటున్నారు. యహ కొచ్చ శోచతి, ఒకతను శోచిస్తున్నాడు అంటే తాపంతో ఉన్నాడు. స్వేదతే అంటే చెమట పడుతోంది అతనికి. పురుష స్వేదతేవా నవా స్వేదతే. అదేవిధంగా తేజస ఏవ తద్ అధి ఆపహ జాయంతే. అదేవిధంగా ఈ తైజస అగ్ని నుంచి ఆపహ జలం పుట్టింది. సరే, జలం నుంచి ఎవరు పుట్టారంటే ఎవరు పుడతారు తర్వాత? పృథివీ పుడుతుంది. ఇప్పుడు తా ఆపహ ఐక్షంత బహ్వః స్యాం అస్యాం ప్రజాయే మహీతి తా అన్నమసృజంత తస్మాద్యత్ర క్వచ వర్షతి తదేవ భూయిష్ఠమన్నం భవతి అభ్యః ఏవ తదధ్యన్నాద్యం జాయతే. ఇప్పుడు ఇవన్నీ సూక్ష్మాలే, అగ్ని వచ్చినట్లుగానే అదే విధంగా సూక్ష్మమైనటువంటి పృథివీ జలం నుంచి వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఈ 3వ మంత్రంలో త ఆపహ ఐక్షత. ఈ ఆపహ ఏం అనుకున్నదట? ఐక్షత. ఇది కూడా ఆలోచించిందట. జలం ఆలోచించడం ఏమిటి? జలం అంటే ఎవరు? మాయా సహితం బ్రహ్మ. చేతనమైన వాళ్ళకి ఆలోచన వస్తుందా? చేతనం కాని వాళ్ళకి ఆలోచన వస్తుందా? సంకల్పం చెప్పండి. చేతనమైన వాళ్ళకే ఆలోచన వస్తుంది. కారు వచ్చింది అంటాం. కారు తానంతటా తను వస్తుందా? కారులో ఉన్న డ్రైవర్తో పాటు కారు వస్తుంది, అవునా? అదేవిధంగా నీటి నుంచి పృథివీ పుట్టింది అంటే, భూమి పుట్టింది అంటే నీరు అనుకున్నదట నేను అనేకంగా కావాలి అనుకొని పృథివీగా మారిందట. నీరు ఎట్లా అనుకుంటుందంటే, నీరు ఎవరు? నీటి స్వరూపం ఏమిటి? అగ్ని. అగ్ని స్వరూపం ఏమిటి? ఆ మాయా సహితం బ్రహ్మ చైతన్యం. కనుక ఆ చైతన్యమైనటువంటి బ్రహ్మమే మాయా అంటే నామరూపంతో కలిగినటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి మాయారూపం చైతన్యం రూపాన్ని పొందింది అని అర్థం. అగ్ని రూపంగా పొందింది. అందుకే మనం అగ్నిని పూజిస్తాం. ఆ అగ్ని అంటే ఎవరు? ఇప్పుడు పరమాత్మ. పరమాత్మ అంటే మాయా సహితం బ్రహ్మ.
ఆ మాయా సహితం బ్రహ్మ అగ్ని అనే పేరు కలిగినటువంటి బ్రహ్మ పరమాత్మ మళ్ళీ ఇప్పుడు ఏమనుకున్నాడు, భూమిగా మారాలనుకున్నాడు. ఆ భూమి నుంచి అన్నం వచ్చిందట. భూమి నుంచి అన్నం వచ్చింది అని చెప్తున్నారు. ఏం చెప్పారు ఇక్కడ చూడండి. తా ఆపహ తాహ ఆపహ ఐక్షంత బహ్వ్యః శ్యామ అంటే అనేకంగా కావాలి నేను అనుకున్నదట. మహీ ఇతి అంటే మహి అంటే భూమి, ఇది తాహ అన్నం అసృజత అనుకొని ఈ భూమిగా మారాలి అనుకొని అన్నం అసృజత. అన్నం అంటే ఇక్కడ భూమిని పుట్టించిందట. ఎందుకని భూమికి అన్నం అని పేరు అంటే అన్నం వస్తుంది కాబట్టి భూమి నుంచి అన్నం అని పేరు భూమికి. అన్నం అసృజత అన్నంని సృష్టించి ఏం చేసిందట. ఎలా వచ్చింది ఆ అన్నం అంటే అన్నం అసృజంత తస్మాత్ యత్ అండి. నీటి నుంచి అన్నం ఎట్లా వస్తుందండి అంటే నీటి నుంచి భూమి ఎట్లా వస్తుందంటే దానికి చెప్తున్నారు. వర్షం పడితే చెట్లు మొలవడంలే, వర్షం రావడం వల్లనే కదా ధాన్యం వస్తున్నది నీకు. వర్షం అంటే ఎవరు? నీరు. నీరు వల్లనే కదా నీకు ధాన్యం వస్తుంది. కనుక నీటి నుంచి భూమి వచ్చా రావదా? భూమి నుంచే కదా అన్నం వస్తున్నది మనకు. కనుక ఇది తైత్రీయ ఉపనిషత్తులో ఎట్లా చెప్పారు? తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధిభ్యోన్నం. ఇవన్నీ చెప్పకుండా, పెద్ద శ్లోకం చెప్పకుండా ఇక్కడ మూడు మాటలు. అగ్ని, జలం, పృథ్వీ. వర్షాన్ని నుంచి అన్నం వస్తుంది కనుక జలం నుంచి భూమి, భూమి నుంచి అన్నం. షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్గా చెప్తున్నారు. అంతేగాని తైత్రీయంలో అట్లా ఎందుకు చెప్పారు, ఇక్కడ ఎందుకు ఇట్లా చెప్పారు, ఇవన్నీ తాత్పర్యం ఏమిటి లోపల దాన్ని మనం గ్రహించాలి. కానీ ఊరికి పెడసరం ఇంకా మాట్లాడకూడదు. పెడసరం అంటే చెప్పాను కానీ ఇందాక నెగిటివ్గా చూస్తూ ఉంటాడు. ఆలోచన అంతా నెగిటివ్గానే ఉంటుంది. ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయా, ఏమేం చేస్తామా. కొంతమంది చక్కగా మాట్లాడతారు, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మాట్లాడతారు. అలా వినాలి శాస్త్రం వినేటప్పుడు. అంతేగాని అది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు పూర్వపక్షం అయిపోతాం మనం. అప్పుడు అయిపోతే ఏమవుతుందంటే మనకు అర్థం కాదు శాస్త్రం. అందుకని ఎంత మేధస్సున్నా కూడా, ఎంత బుద్ధి ఉన్నా కూడా కుశలత, మంచి బుద్ధి లేకపోతే ఆ బుద్ధి ఉపయోగపడదు. అందుకని భగవంతుడిని ఏం ప్రార్థించాలి? ఇప్పుడు మంచి బుద్ధి నువ్వు నాయన అని ప్రార్థించాలి. ఇస్తే ఇవన్నీ అర్థం అవుతాయి. శాస్త్రం మీద అంతటి శ్రద్ధాభక్తి కావాలి. అలా ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది. అందుకని శాస్త్రం మీద భక్తి రావాలంటే ముందు గురువు మీద భక్తి కావాలి. గురుభక్తి విపరీతంగా ఉంటే గురుభక్తి శాస్త్రభక్తిగా మారిపోతుంది. శాస్త్రభక్తి ఉంటే ఏం చేస్తుంది? ఆత్మభక్తి పెరుగుతుంది. అప్పుడు ఆత్మని తెలుసుకుంటాం. భక్తి అంటే ఏముంది? శ్రద్ధ. ఇప్పుడు ఏమేమి పుట్టాయండి? పుట్టింది, సృష్టి జరిగింది. సత్తు బ్రహ్మ, మాయా సహితం బ్రహ్మ నుంచి ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథ్వీ అన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏమిటి, ఇంకేమిటి తర్వాత అంటే తర్వాత చెప్తాం వచ్చేవన్నీ కూడా ఏమిటని. ఇది సృష్టి కారణం. ఉపాదాన కారణం ఏమిటి, వివర్త కారణం ఏమిటి, అవన్నీ ఇంకా వినాలి మనం. చాలా విషయాలు, ముఖ్యమైన విషయాలు వచ్చేవారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.